ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. ఏం కాలేదు, మీరు మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయకండి. ముందు నాకు మాట ఇవ్వండి. చాలా చాలు, ఈ జన్మకిది చాలు. వస్తాను ఎక్కడికి? నా ప్లేస్కి, నేనుండాల్సిన స్థలానికి. అంటే ఆ, ఇంకెక్కడికి? మా ఇంటికి వస్తాను. విష్ యూ ఏ ఫ్రూట్ఫుల్ లైఫ్. బాయ్. సూర్య, లేట్ అయిందా సూర్య? అబ్బే, సాయంత్రం వెళ్తున్నాం కదా, ఓసారి కలిసి వెళ్దామని. అన్నీ సర్దుకోవటం అయిపోయిందా? ఆ, ట్రైనా బస్సా? ఇంత సడన్గా ట్రైన్ ఎలా దొరుకుతుంది? బస్సే. అవును, అతనెవరో మూర్తి అన్నావు, అతని దగ్గర నుంచి ఫోన్ ఏమైనా వచ్చిందా? వచ్చింది. ఇల్లు చూశాడంట. అద్దె 2000. నాకు బస్సు పేరు నెంబర్ ఇవ్వు, వాడికి చెప్తాను. బస్సు దగ్గరికి వచ్చి నిన్ను రిసీవ్ చేసుకుంటాడు. మీరు అక్కడ దిగటం, నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. వాడు పనిచేసేది గ్యారేజ్లోనే. నీకు అక్కడికి వెళ్ళిన వెంటనే పని చూపిస్తాడు, లేదా ఆటో అయినా ఇప్పిస్తాడు. వెంటనే ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఓ 10 రోజుల్లో అజ్ఞలకు ఎలాగ ఉద్యోగం వస్తుంది. హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. అవును, ఇంతకీ తను అక్కడ రావటానికి ఒప్పుకుందా? ఒప్పుకోవటం ఏంటి సత్తి, అసలు తనే ముందు వెళ్దామంది. అంజలి అలా అనేసరికి నేను ఇంతకన్నా ఎక్కువ షాక్ అయ్యాను తెలుసా. అసలు ఆ విషయం చెప్దామని ఇక్కడికి వచ్చాను. తనే ఎందుకు వెళ్దామంది? అవన్నీ మనకెందుకు, మనకేం కావాలో అది తనే అంది. అందుకే నేనేమీ మాట్లాడలేదు. ఏదేమైనా నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది అనిపిస్తుంది. అంతకన్నా ఆనందం ఇంకేమని చెప్పు. కానీ జాగ్రత్త, ఊరెళ్ళగానే నాకు ఫోన్ చేస్తావు కదా. చెయ్యకుండా ఎలా ఉండగలను సత్తి? నువ్వు చేసిన హెల్ప్ సామాన్యమైందో చెప్పు. ఏం చేస్తే నీ రుణం తీరుతుంది? ఏంటి సూర్య, ఊరుకో. అది కాదు, నువ్వు నీ ఫ్యామిలీతో ఒకసారి మా ఇంటికి రావాలి. నువ్వెక్కడుంటే అక్కడికి వస్తాను, సరేనా? ఇది ఉంచు, తీసుకో సూర్య. సత్తి, ఏంటిది? ఏంటేంటి, వెళ్ళగానే ఖర్చులుండవు ఏంటి? సంపాదించాక ఇచ్చేద్దు కానిలే. అంటే ఇవి సరిపోతాయని కాదు, నా కెపాసిటీ అంతే మరి.
సత్తి, క్షేమంగా వెళ్తా సూర్య. అదేంటి నువ్వింకా వెళ్ళలేదా? వెళ్తున్నాను. వెళ్లే ముందు నిన్నోసారి చూసి ఓ విషయం క్లారిఫై చేసుకుని వెళ్దామని. క్లారిఫికేషనా? ఏ విషయంలో? నువ్వు మీ అత్తగారింటికి, అదే చందు గారి దగ్గరికి వెళ్లే విషయంలో. ఆ విషయం గురించి చెప్పాగా వెళ్తానని. ఇంకా క్లారిఫికేషన్ ఏంటి? వెళ్తానన్నావు, కానీ ఎప్పుడు? ఎలా? ఎన్ని గంటలకి? ఈ విషయంలో నా క్లారిటీ కావాలి. అది నీకు అనవసరం. కాదు, అదే అవసరం. ఎందుకంటే నేను వెళ్తానందే అందుకోసం. లేదంటే నేనింత చేసి వేస్ట్ అవుతుంది. ఆల్ రైట్, ముందు నువ్వు వెళ్తున్నట్టు రుజువు చూపించు. తర్వాత నా విషయం క్లియర్ చేస్తాను. ఇదిగో నా రిజిగ్నేషన్ లెటర్ జెరాక్స్ కాపీ. ఇది నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తూ కంపెనీ ఇచ్చిన ఫైనల్ సెటిల్మెంట్ చెక్. సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతున్నావు. 5:30కి హైదరాబాద్ వదిలి వెళ్తున్నావు. ఇప్పుడు చెప్పు, నువ్వు చందు ఇంటికి ఎప్పుడు వెళ్తున్నావు? నేను చూచాయిగా అదే టైంకి వెళ్తాను. చూచాయిగా కాదు, కన్ఫర్మ్డ్గా 5:30కి నువ్వు చందు ఇంటికి వెళ్ళాలి. నేను ఊరు వదిలే టైంకి నువ్వు గమ్యం చేరి నాకు అక్కడి నుంచి, ఐ మీన్ చందు ఇంటి నుంచి కానీ చందు సెల్ నుంచి కానీ ఫోన్ చేయాలి. ఏంటి డిమాండా? దీన్ని నువ్వు ఎలాగైనా తీసుకో గీత, నాకు అనవసరం. బట్ ఐ వాంట్ కన్ఫర్మేషన్. చెప్పాగా, నేను వెళ్తుంది దానికోసం. వెళ్తానంటున్నానుగా, ఇంకా దాని గురించి డిస్కస్ చేయడం నాకిష్టం లేదు. ముందు నువ్వు బయలుదేరు. ప్లీజ్ గీత, తప్పనిసరిగా కన్ఫర్మ్ చేయాలి. ఎందుకంటే నేనిక ముందు నీకు గాని చందు గారికి గాని మళ్ళీ ఫోన్ చేయను. ఏం జరుగుతుందో తెలుసుకోను, తిరిగి రాను. అంటున్నావే గాని బయలుదేరవే. త్వరగా వెళ్ళు, అవతల టైం అవుతోంది. అంత భరించలేకపోతున్నావా గీత? సరే, అంతలా అసహించుకోకే. వెళ్తున్నాను. నాకు అసహ్యంగా చివచ్చగా ఉంది. వదులు వదులు వదలమన్నానా? నాకు అసహ్యంగా చివచ్చగా ఉంది. వదులు వదులు.
వదలవే. జుగుప్సగా ఉందా? నన్ను నన్ను చూస్తే నీకు జుగుప్సగా ఉందా? సరేనే, ఇంత బాధ పెడుతున్నాను అనుకోలేదే నిన్ను. సరే, వస్తాను. గీత, ఒక్కసారి, ఒకే ఒక్కసారి పాత గీతలా ప్రేమగా మాట్లాడవే. సారీ. ఒక్కసారి విరిగింది మళ్ళీ అతకదు. దూరమైన మనం మళ్ళీ మళ్ళీ కలవడం జరగదు. నిహారికని ఇంటికి తెచ్చి చాలా పెద్ద పొరపాటు చేశారు. ఏంటి అంజలి, ఇంత డిస్కషన్ పెట్టావు ఈరోజు? సరే, నువ్వు అన్నట్టు గీత నిజంగానే వస్తే ఆ రోజు చూద్దాం, సరేనా? చూడ్డానికి ఆ రోజు నేనుండొద్దు? ఏంటి అంజలి, ఏమైంది? అసలు ఎందుకలా మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడుతున్నాను? నేనెక్కడికి వెళ్తాను? నేను మీ జీవితాలకు అడ్డు రాకూడదని కదా గీత కోరుకునేది. అలా అడ్డు రానని, ముందు ముందు ఇలా తరచూ కలవనని చెప్తున్నాను అంతే. నో, లేదు, ఏదో జరిగింది. ఖచ్చితంగా ఏదో జరిగింది.
ఏంటి? ఏంటి కాదు, అల్లుంటి. నేను అడిగేది మర్యాదలన్నీ ఏంటి అని. అంత లేదు బాబు. చదువుకుంటూ నిద్రొస్తుంటే నా కోసం పెట్టుకున్నాను. సర్లే నువ్వు వచ్చావు కదా అని నీకిచ్చాను అంతే. ఆ దృష్టితో చూస్తే అన్నీ అలాగే కనిపిస్తాయి. కాస్త ఫ్రెండ్లీ లుక్తో చూడు, తేడా తెలుస్తుంది. సారీ. ఇట్స్ ఓకే. ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు. ఇందాక అంజలి ఆఫీస్కి వచ్చింది. తన బిహేవియర్లో ఏదో మార్పు, తన మాటల్లో ఏదో బాధ, ఏదో జరిగింది. కానీ అదేంటనేది మాత్రం అర్థం కావడం లేదు. నాకు అలానే అనిపించింది. సాయంత్రం ఇంటికొచ్చింది. అప్పటికీ అడిగాను, ఏంటిది, ఏదన్నా ఊరెళ్తున్నావా అని. చెప్పలేదు. డెఫినెట్గా అంజలి ఏదో విషయం దాస్తుంది. అదేంటో చెప్పడం లేదు. అంత చెప్పకూడని విషయం ఏమైంటుంది?